నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 28/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, తిథి ద్వాదశి రాత్రి 8:43 వరకు, నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 వరకు, యోగాలు సౌభాగ్య సాయంత్రం 5:02 వరకు, కరణము భవ ఉదయం 9:36 వరకు, బాలవ రాత్రి 8:43 వరకు, ఇక రాహుకాలం ఉదయం 9:32 నుంచి 11 గంటల వరకు, గుళికాలం ఉదయం 6:35 నుంచి 8:04 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుంచి 3:26 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 7:22 వరకు, మరల ఉదయం 7:22 నుంచి 8:10 వరకు, అమృతకాలం ఉదయం 7:18 నుంచి 8:49 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:26 నుంచి 3:58 వరకు, వర్జ్యం సాయంత్రం 5:14 నుంచి 6:46 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అనేక విధాలుగా కృషి చేస్తారు. తల్లి యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన విషయాలు అభివృద్ధికరంగా ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణంలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి, గృహ సౌఖ్యానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్నేహితుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. స్నేహితులతో కలిపి మంచి చర్చలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి చేసే కృషి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. మీ యొక్క మిత్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చాలా మానసిక ప్రశాంతతను ఇస్తాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు సహకారం బాగుంటుంది. మానసిక ప్రశాంతతతో పాటు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అన్నీ కూడా ప్రశాంతంగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతూ చేద్దాం అనుకుంటున్న పనులు మానసిక ప్రశాంతతతో పాటు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. మానసిక స్థిమితంగా ఆలోచనలు చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన పనులని విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సింహరాశి. అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ప్రశాంతతనిస్తుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మెడిటేషన్, యోగా మొదలైనవి చేసుకుంటూ శ్రమని అధిగమిస్తూ ముందుకు పెడతారు. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తగిన ఆహార స్వీకరణ తీసుకోవడం బట్టి మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అనేకమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగానే మీరు ఆ చక్కటి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. దూర ప్రదేశాల నుంచి కొన్ని విషయాలు మీకు మానసిక ప్రశాంతతని ఇస్తాయి. ఎదురు చూసిన వర్తమానాలు మీకు అభివృద్ధిని ఇస్తాయి. వ్యక్తులతో కలిపి చిన్ననాటి విషయాలు చర్చిస్తారు. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. చర్చల్లో పాల్గొంటారు. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాడికి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. పడిన శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. మీ నిర్ణయాలు అమలుపరచబడతాయి. మీరు తీసుకునే ప్రాజెక్ట్స్ మీకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో మీకు గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. తద్వారా మీకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి, మీ నిర్ణయాలు కీలకంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది, పుణ్యబలం పెరుగుతుంది. అంతేకాకుండా
ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి సమయంగా భావించవచ్చు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఉన్నత విద్యతో పాటుగా దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంటుంది. పెద్దల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ అది ప్రశాంతమైన వాతావరణానికి, అది విద్యాపరమైన అభివృద్ధి కొరకు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు వెనకాడరు. కుటుంబం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు మీరు చేసిన వాగ్దానాలను నిర్వర్తించుకోవడానికి ధనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో డాక్టరేటు, పోస్ట్ డాక్టరల్ విద్యలు కావచ్చు, దానిపై చేసే విద్యలకు సంబంధించిన పేపర్ ప్రజెంటేషన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన సెమినార్స్ మొదలైన వాటిలో పాల్గొనడానికి, వాటికి సంబంధించిన విద్యకు సంబంధించిన విషయాలకు సంబంధించిన విధానాల్లో మీరు చేసే ప్రయత్నాలు వాటికి సంబంధించిన ఖర్చులకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుటుంబంలో గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారితో కలిపి స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గౌరవం, గుర్తింపు అనేవి మీకు పెరుగుతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. శ్రమని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. భావోద్వేగాలను అధిగమిస్తారు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద, పోటీలకు సంబంధించిన విషయాల మీద అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అధికంగా శ్రమ చేస్తారు. అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో మీ యొక్క ఇండివిజువాలిటీతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటారు. న్యాయ సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. బంధువర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాల్లో మీది పై చేయి అవుతుంది. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచనలు చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, కవులకు, రచయితలకు కూడా రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకుంటారు. వాటికి సంబంధించిన గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇతరులకి మీ సలహా కొరకు ఇతరులు మిమ్మల్ని కన్సల్ట్ చేసే పరిస్థితులు లాంటివి ఉంటాయి. మానసికంగా అభివృద్ధికరంగా ఉంటుంది. మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి సమస్యాత్మకంగా ఉండే సమస్యలని కూడా అతి తక్కువ సమయంలో సమస్య లేకుండా సాధించుకోవడానికి, అంటే పెద్ద కష్టం లేకుండా సమస్యను సాధించుకునే నేర్పు అనేది ఏర్పరచుకుంటారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఈరోజు ప్రతిరోజు చెప్పినట్లే పరిహారంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క గోచారీత్యా ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి చెప్పుకునే పరిహారంలో భాగంగా ఈ రోజున మనం గోవింద నామాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన సహస్రనామాలు, అష్టోత్తరాలు కానీ, విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, లేదా గోవిందనామాలు, గరుడ గమన తవ ఏదైనా సరే మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవడం బట్టి, లేదా మీ ఇష్టదేవతా ప్రార్థన చేయడం బట్టి, ప్రతిరోజు చెప్పినట్లే ఈరోజు చెప్పుకునే యొక్క పరిహారంలో భాగం వల్ల మనకి వ్యక్తిగతంగా అభివృద్ధి, దాంతోపాటు ఆధ్యాత్మికంగా వృద్ధి, నిర్ణయ సామర్థ్యం, ప్రతికూలతలను అధిగమించే విధానం మనకి ఏర్పడడం, దానివల్ల ప్రశాంతత ఏర్పడడానికి ఇది ఈ చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలత అనేది ఏర్పడుతుంది మనం భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.